రావాలి కదా. అంటే నువ్వు పదులు లేకుండా ఇచ్చేస్తానా ఏంటి? ఈ విన్నామన్నా పడింది సార్. దాదాపు అంటే విత్తనాలు వేసినప్పటి నుంచి ఇంతవరకు ఇది రెండోసారి విత్తనం వేసినప్పుడు ట్యామ్ ఉందా లేదా? మరి బాగా అప్పుడు జూన్లో వేసినావు కదా. రూట్ గ్రూప్కి ఏంటి స్పెసిఫిక్ మరి చెప్పావా? చేశాడా రైతు? చేసినావా? అది ఒక రీజన్. బట్ టెక్నికల్గా మనకు అఫీడ్స్ అటాక్ దీనిలో ఎక్కువ ఉంటుంది సార్, అలసందలో ఎక్కువ ఉంటుంది సార్. కొనలు మాత్రమే అన్ని ఆకులు కట్ చేయాలి. ఈ రెండు రైతు సేఫ్గా ఉండేదానికి ఇది ఒక మంచి ఇంటర్వెన్షన్. సో అందుకే మీకు అలసంద వేయండి అని చెప్పేది. వేరుశనగ వేస్తే ఖచ్చితంగా ఒక ఎకరాలో 2 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ అలసంద వేసుకోవాలి. మిగతాది వేసుకోండి, కంది వేసుకోండి, ఆనందం వేసుకోండి. ఓకే, నమస్తే అండి. నా పేరు చంద్రనాయక్. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నమయ్య. సో ఈరోజు ఈ కోళ్ళబైలు అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ ఊర్లో మనము వేరుశనగ మీద ఇండ్ గ్యాప్ పొలంబడి అనే కాన్సెప్ట్ మీద ఒక పొలంబడి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే న్యాచురల్ రిసోర్సెస్ని వాడి తద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు తీస్తే వీటిని సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకు ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇప్పించి బయట మార్కెట్లో ఉండే ధర కంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట మార్కెట్లో వేరుశనగ క్వింటాలు 3000 రూపాయలు నడుస్తుంది. అదే మేము ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ ద్వారా ఇచ్చిన ప్రాడ్యూస్ను సర్టిఫికేట్ ఇచ్చే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 500 రూపాయలు ఎక్కువ ధర వచ్చేటట్లు చేయడమే దీని కాన్సెప్ట్. సో దీంట్లో సాధ్యమైనంత వరకు అస్సలు పురుగు మందులు కొట్టకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా దిబ్బ ఎరువు, పేడ ఎరువు కానీ లేదా వర్మీ కాంపోస్ట్ కానీ లేదా ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఇలాంటివి వేసుకొని ఎరువులకు బదులు ప్రత్యామ్నాయంగా అవి వాడుకోవడము. అలాగే పురుగు మందులకు బదులు కషాయాలు, వేప కషాయం కానీ, వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ ఇలాంటి మందులు పిచికారీ చేయకుండా ఇలాంటివి పిచికారీ చేసుకొని వచ్చే పంట దిగుబడులు నాణ్యంగా, అలాగే పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక పొలంబడిని మనం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 30 మండలాల్లో దాదాపు 26-27 వేరుశనగ చేస్తున్నాం. అలాగే కొన్ని వరి, కొంత సొద్ద, మొత్తంగా అన్ని మండలాల్లో ఈ పొలంబడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో రైతాంగాన్ని నేను కోరుకున్నది ఒకటే, రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఎరువులు వాడడము, ఎక్కువ పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల పెట్టుబడి పెరిగిపోయి రైతుకు రాబడి దురదృష్టవశాత్తు మన అన్నమయ్య జిల్లాలో గడిచిన 2-3 సంవత్సరాలు మనకు కోటు వర్షపాతం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ పెట్టుబడి తగ్గించుకుంటే రైతు నష్టపోయేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ పొలంబడి కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో ఈ పొలంబడి కార్యక్రమంలో దాదాపు 30 మంది రైతులను మనము ఒక గ్రామం యూనిట్గా తీసుకొని 30 మంది రైతులను సెలెక్ట్ చేసుకొని ప్రతి వారం బుధవారమా లేదంటే బేస్తవారమా అనే ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ప్రతి వారము దాదాపు 14 వారాలు క్రిటికల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో పంట ఎదుగుదలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో వీలుంటే శాస్త్రవేత్తలను కూడా తీసుకొచ్చి పొలం పరిసరాలు గమనించి ఆ రోజు ఏ కండిషన్లో ఉంది అని పొలం పరిసరాలు రైతులకందరికీ చూపించి వాళ్ళని తన పొలంలో తనే ఒక శాస్త్రవేత్తగా ఎదగడానికి దోహదపడే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఈ పొలంబడి ఇండ్ గ్యాప్ పొలంబడి అనేది. సో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రైతులకు మ్యాక్సిమం ఖర్చులు తగ్గించి రైతుకు నాణ్యమైన దిగుబడి పొందడమే దీని ఉద్దేశం. సో మిగతా రైతులు కూడా దీన్ని చూసుకొని ఇప్పుడు ఈ 30 మందే కాకుండా మిగతా రైతులు కూడా ఈ ప్రాక్టీస్ను ఫాలో అయ్యి వాళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మిగతా రైతులను కూడా దీంట్లోకి ఆహ్వానించి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.